చేసిన అబ్బాయికి ఆపరేషన్ అయింది. ఇంకా కుట్లు ఇప్పల కట్టుగా గట్టి ఉన్నాడు, అందుకని చిన్నగా నడుస్తున్నాడు. ఇంకా కుట్లు ఇప్పలేదు. అయితే ఆల్టర్నేట్గా అమౌంట్ వేయిద్దాం అనుకున్నాను సార్. వేయిద్దాం అనుకుంటే ఇక మీరు వచ్చారని చెప్పి ఇప్పుడు అనౌన్స్మెంట్కి వచ్చాడు అబ్బాయి. కుట్లు ఇంకా ఇప్పలేదు. ఆ విధంగా బాధపడుతుంది. సరే వెళ్తాం సార్ చెప్పాడు కదా అని చెప్పేసి మీ మీద అభిమానంతో మీరు రావటం జరిగింది సార్. అది ఇంత మహాయజ్ఞం చేస్తున్నారు కాబట్టి యజ్ఞాన్ని పాల్గొట్టుకోవాలని ఉద్దేశంతో చెప్తాను సార్. కానీ సురభి నాటకం చూడాలంటే స్టేజీ సరిపోదు, మాకు వనరులు ఎక్కువ ఉంటాయి. ట్రిక్స్లు జరపాలని చాలా కష్టం. తెరలు పైకి పోవాలని రావాలన్నా కూడా స్టేజీ అనుకూలంగా లేదు సార్. మీరు చూసే ఉంటారు మా స్టేజీ దాదాపు 60-40 పెద్ద స్టేజ్, ఇంత స్టేజ్ ఉంటుంది. ఉంటేనే మా యాక్టర్లు నడవడానికి ట్రిక్స్లు నడవడం బాగుంటుంది సార్. ఏదైనప్పటికీ కూడా సార్ మాకు ఇచ్చిన అవకాశాన్ని ఈ కొద్ది 50 గంటల్లో మిమ్మల్ని మెప్పించామో లేదో నాకు తెలియదు, కానీ మేమంటారు ధన్యవాదాలండి. మీ ఆర్టిస్టులు ఇలాగే ఉండాలని, సురభి పట్ల మీ మొక్కులు ఇలాగే కొనసాగాలని కోరుకుంటూ పెద్దను. వేణుగోపాలరావు గారికి, ఈ కుటుంబానికి నాకు 12 ఏళ్ళకి పైగా అనుబంధం ఉంది. వీళ్ళంతా ఇంత చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు కూడా నేను కూడా వీళ్ళ కుటుంబంలో భాగమే. ఈ మధ్య అయితే రాకూడని గ్యాప్ వచ్చింది. ఈరోజు దినకర్కి ఇటువంటి పరిస్థితి ఉందని నాకు ముందరే చెప్పారు. నాకు ఇది కూడా తెలుసు, చాలా చిన్న డయాస్. వీళ్ళు ఉన్న చోటు నుంచి మరొక చోట వేయడం అనేది కష్టము. ఇక్కడ ఏదైనా ప్రదర్శించడం కష్టం. కానీ ఇవాళ గ్రాఫిక్స్ కానీ మీరు చేసేటువంటి గ్రీన్ మ్యాట్ ట్రిక్స్ కానీ ఏవి పనిచేయవు. సినిమా రంగానికే ఇదంతా పరిచయం చేస్తుంది అసలు సురభి. అందువల్ల కొన్ని వందల సంవత్సరాల మహాజ్యోతిని, ఇందాక పొద్దున మనం ఇక్కడ అనేక మంది తపస్సుల్ని, సాధువుల్ని చూసాము. నా అభిప్రాయంలో ఇక్కడ మీకు కనిపిస్తున్న వాళ్ళంతా కూడా అంతే తపస్సులు, అంతే సాధువులు, అంతే ఋషులు. వందల సంవత్సరాల ఒక గొప్ప కళని, ఒక గొప్ప మనదైనటువంటి సంస్కృతిని మనమంతా వదిలిపెట్టేసిన, మనమంతా విస్మరిస్తున్న, మనమంతా మన గొడవలో మనం ఉన్న, మనకి టైం లేదని మనం చెప్తున్నా, ఒక రకంగా చెప్పాలంటే పిచ్చివాళ్ళలాగా ఒక రమతే బలోన్మత్త దేవ అని ఆదిశంకర్లు చాలా గొప్ప జ్ఞానుల గురించి చెప్పారు. ఆ విధంగా బాలులాగా ఉన్మాదుల్లాగా ఉంటారు వీళ్ళు. ఈ కళని నమ్ముకొని ఈ విధంగా జ్యోతులాగా ఉన్నారు. ఈ దినకర్ ఈ పరిస్థితిలో ఇక్కడికి రావటం, మా తమ్ముడు శుభకరు, అమ్ములు, వీళ్ళందరూ కూడా నేను ఈరోజు ఎప్పటికీ మర్చిపోలేను. ఆ వేణుగోపాలరావు గారిని, వీరందరినీ కూడా సత్కరించవలసిందిగా నేను స్వామిని కోరుతున్నాను. మీరు చేసింది చిన్న ఇది కాదు. 12 సంవత్సరాల క్రితం సురభి గురించి జయభారత్ తరఫున చాలా వర్క్ చేయడం అనేది జరిగింది. 16 అయింది, 2018 16 ఏళ్ళు అయింది కరెక్ట్. 16 సంవత్సరాలు, 2-3 సంవత్సరాలు గట్టి ప్రయత్నం చేశాము. బాగా అయితే ఎన్నో రకాలుగా కూడా అక్కడ బర్త్డేలు చేసుకోవాలి, ఏదైనా సరే దీన్ని బ్రతికించాలని ప్రయత్నం చేశాము. చెప్పాలంటే మేము ఆ ప్రయత్నంలో కంప్లీట్గా సఫలీకృతం కాలేదు. ఏదో మా ప్రయత్నం మేము చేసామని తృప్తి, మరేమీ లేదు. చనిపోయినటువంటి గురువు గారు, వారి పేరు మర్చిపోయాను, సాంబమూర్తి గారి పేరు మొన్న కూడా తలుచుకున్నాను నేను. సాంబమూర్తి గారు కూడా చాలా ప్రయత్నం చేశారు. చాలా మంది సినీ దర్శకుల్ని, పెద్ద పెద్ద సామాజిక విప్లవకారులందరినీ కూడా సురభి స్టేజ్ దగ్గర తీసుకొచ్చాం. అప్పుడు ఎల్బీ నగర్ దగ్గర ఉండేది, ఇప్పుడు వారు వనస్థలపురంలో ఉంటున్నారు. మీరు దయ ఉంచి ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా మీకున్న అవకాశాల్లో, మీకున్న పరిస్థితుల్లో ఈ యొక్క జ్యోతిని నిలబెట్టుకోవడానికి మనం ఏం చేయగలుగుతాం ఆలోచించండి. ఏదో చప్పట్లు కొట్టాము, ఏదో చూసాము అనేది విషయం కాదు. వీళ్ళు చూపించింది ఏమైనా చిన్న విషయమా? చాలా తక్కువ సమయంలో, చాలా ఏమాత్రం అనుకూలం కానీ, వీళ్ళకి గ్రీన్ రూమ్ కూడా సరిపోదండి. ఇక్కడ మీరు స్టేజ్ కదా, గ్రీన్ రూమ్ సరిపోదు, వేరే తీసుకుని చేయాల్సి వచ్చింది. వీళ్ళు కేవలం
ప్రేమ తప్పితే మరేమి కాదు వీళ్ళు చేసినటువంటిది. వీళ్ళందరికీ కూడా నేను మనసారా కృతజ్ఞతలు చెప్తున్నాను. వీళ్ళ కుటుంబమే కాబట్టి అందుకంటే ఎక్కువ నేను చెప్పకూడదు. అందుకని వీళ్ళందరినీ సత్కరించవలసిందిగా నేను స్వామిని శ్రీనాథ్ దాస్ గారిని అలాగా మీరు మొత్తంగా తిరుపతి వెంకటేశ్వర స్వామికి సంబంధించిన యజ్ఞంలోనే ఉన్నారు కాబట్టి ఇంత అద్భుతమైనటువంటి ప్రయత్నాన్ని మీరు రాష్ట్రంలో అనేక చోట్ల దీన్ని తీసుకెళ్ళాలని కూడా నేను కోరుతున్నాను. మొట్టమొదట మా మహర్షి బ్రహ్మర్షి అయినటువంటి వేణుగోపాల్ గారికి ఇటు తిరిగండి స్వామి. స్వామి మీరు అడ్డం రాకూడదు, మీరు అట్టే తిరుగుతున్నారు. మీరు అంతసేపు ఇట్లా వేసే పద్ధతి కాదు. ఒకసారి చూడండి స్వామి. అట్లా వీరంభట్లయ్య స్వామి గారు, విశ్వదాస్ గారు ఉన్నారా? ఇక్కడ చూడండి సార్. స్వామి గారు ఇక్కడ చూడండి. ప్రతి ఒక్కరికి మీరు సేవతో సత్కరించాలి. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళని సత్కరించాలి, అంతేగాని కంగారు పడద్దు. ఒకసారి అందరికి వేసేయద్దు. ప్రతి ఒక్కరి ప్రజ్ఞ చిన్న చిన్న పిల్లలు ఎంత బాగా పాడుతున్నారు, ఎంత బాగా డ్రమ్స్ కొడుతున్నారు. మన కళ్ళ ముందు సాక్షాత్ స్వామి పొద్దున్నే అందరి చేత నమో వెంకటేశ నన్నద అనిపించారు. కళ్ళ ముందు శ్రీనివాస్ కళ్యాణ్ కళ్ళ ముందు వెంకటేశ్వరుడిని ప్రదర్శించారు. ఎందుకంటే ఏం కావాలి, మనం ధన్యమయ్యే వాళ్ళ అందుచేత ప్రతి ఒక్కరికి కూడా మీరు చేయండి స్వామి. ముందుకు రండి, ప్రతి ఒక్కరికి స్వామి ముందుకు రండి స్వామి. అయ్యో నమో వెంకటేశాయ. ఎన్ని విజయశంకర్ స్వామి గారు మాటలు చెప్పినా కూడా ముందుకు రమ్మని చెప్పండి అని సురభి నాటక సంస్థకి మనము చాలా తక్కువ చెప్పినట్టే. ముందుకు చూడండి స్వామి. సురభి నాటకాన్ని పొగడాలి అంటే 1000 నోరులైనా చాలు. ఇవాళ సురభి నాటకం కాదు, మనం ఎవరు కూడా ఆ సంస్థ పుట్టినప్పుడు పుట్టి ఉండము. ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది పెద్దవాళ్ళు, ధరూర్ నరసింహాచార్య స్వామి ఇట్లాంటి వాళ్ళు, ఇంకా వయసులో పెద్దటువంటి వాళ్ళు అందరూ కూడా ఈ సురభి నాటకాలని పూర్వకాలంలో చూసినటువంటి వాళ్ళు. రాను రాను సినిమా రంగము ప్రవేశమైన తర్వాత దూరదర్శనం వచ్చిన తర్వాత ఈ నాటక రంగం అనేటువంటిది బాగా ఆదరణ తగ్గిపోయింది. అయినప్పటికీ కూడా సురభి వారు మాత్రము ఈ ప్రొఫెషన్ని, ఈ వృత్తిని విడిచిపెట్టలేదు అంటే మీరు నమ్మండి. వాళ్ళకి బ్రతకడానికి కూడా, తినడానికి కూడా చాలా కష్టంగా ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ఈ ప్రొఫెషన్ని విడిచిపెట్టలేదు. ఎలాగా నాకు దినకర్ గారి పరిచయం. ఈవేళ రేపట్లో వాళ్ళు మేకప్స్ వేస్తూ భరతనాట్యానికి, కూచిపూడి నాట్యం చేసేటువంటి వాళ్ళకి పాప ఎక్కడికి పిలిస్తే అక్కడికి వచ్చి మేకప్ వేసి వాళ్ళు ఇచ్చినటువంటి 500-100 రూపాయలతో వాళ్ళు బతుకుతూ ఉన్నారంటే ఎంత దయనీయమైనటువంటి స్థితిలో ఆ నాటక సంస్థ ఉందో మనం ఇంతకంటే దీనికి మనం చెప్పక్కర్లేదు. ఇలాంటి పరిస్థితిని కనీసం మనలో ఉన్నటువంటి కొంతమంది ఆదరణీయమైనటువంటి వ్యక్తులు అక్కడక్కడ సురభి నాటకాన్ని ప్రోత్సహించి తిరిగి వాళ్ళ కళని బతికించాలి అని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా సభాపూర్వకంగా వేడుకుంటూ ఉన్నాం. ఆజానుబాహం అరవింద దళాయుధాక్షం అన్నట్టుగా రూపానికి రాముడికి తీసిపోడు, అభినయానికి కృష్ణుడికి తీసిపోడు మన దినకరు. ఇవాళ వెంకటేశునిగా మనకి సాక్షాత్తుగా 6.5 అడుగుల ఆ స్వామి ఎలా అయితే తిరుమలలో ఉన్నాడో ఒక్కసారిగా ఆ రూపాన్ని మనకి ఇక్కడ ఆ నాటకీయతని వాళ్ళు, సురభి వాళ్ళు మనకి ఇంత చిన్న స్టేజ్లో కూడా కనబరిచారు అంటే అతిశయోక్తి లేదని చెప్పాలి. ఇంతకంటే పొగడడానికి వేరే మాటలు నా దగ్గర లేవు. ఈ కార్యక్రమాన్ని చేసిన వారందరికీ కూడా ఆ శ్రీనివాసుని యొక్క ఆశీస్సులు కలగాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. నమో వెంకటేశాయ.
సరే సరే ఓకే. ఒక్క నిమిషం రావాలి. ఒకసారి చూడండి. ఫోటో దిగుతున్నా. స్వామి గారు మీరు సరిగ్గా దూరం ఉంటే ఫోటోలు వస్తాయి, ఈపులు వస్తాయి, ఏం చేస్తారు?